ఛానల్ ఈరోజు దమ్ బిర్యానీ చేయబోతున్నా. ఒక అర్ధ కిలో చికెన్ తీసుకున్నాం. ఒక అల్లం పేస్ట్ 1.5 స్పూన్ వేసుకుందాం. ఉప్పు సరిపడా వేసుకుందాం. కారం 1 స్పూన్ వేసుకుందాం. నిండా చిటికెడు పసుపు వేసుకుందాం. గరం మసాలా 1 స్పూన్ వేసుకుందాం. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం. లవంగాలు 2, దాల్చిన చెక్క 2 ముక్కలు, బిర్యానీ ఆకు 2, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. పుదీనా కొద్దిగా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా 1 కప్పు పెరుగు వేసుకుందాం. నిమ్మకాయ 1 నిమ్మకాయ పిండుకుందాం. మంచి కలిపి ఒక అర్ధ గంట సేపు నానబెట్టాలి. కలిపి పక్కకు పెట్టుకుందాం. ఒక 2 స్పూన్లంత ఆయిల్ పోసుకుందాం. పక్కకు పెట్టుకుందాం. ఇది స్టవ్ వెలిగిద్దాం. అర్ధ గంట అయినాక పెట్టుకున్నాం. 10 నిమిషాలు గ్యాస్ మీద పెట్టి ఉడకనిద్దాం. నూనె మొత్తం పైకి తేలాలి. ఉడికింది. పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుందాం. ఉప్పు వేసుకుందాం కొద్దిగా. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర 1 స్పూన్ అంత నూనె పోసుకుందాం. 2 స్పూన్లు మూత పెడదాం. నీళ్ళు మసలింది. బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం. బాస్మతి బియ్యం ఒక 2 గ్లాసులు అంతా నానబెట్టి పెట్టుకున్నాం. వేసుకుందాం. మూత పెట్టి పెడదాం. అయిపోయింది. పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ తీసి బియ్యం ఉడికింది. 3/4 అంతా బియ్యం ఉడికినాక దీంట్లో వేసేయాలి. చికెన్లో వడపోసి వేయాలి. నీళ్ళు ఉండకూడదు, ఎందుకంటే గ్రేవీ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వడపోయాలి. మొత్తం నిండా పెడదాం. దీని మీద కవర్ చేయాలి. మొత్తం కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, మళ్ళీ దీని మీద అన్నం వేద్దాం. మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. మిగతాది కొంచెం కలర్ వేసుకుందాం. ఒక 10 నిమిషాలు దమ్ముకేద్దాం. అయిపోయిందండి బిర్యానీ. దమ్ బిర్యానీ అయిపోయింది. ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు షేర్వా ఉంది. పెరుగు పెట్టుకుంటారు కానీ పెరుగు బాగా మంచిది కాదు అంటారు. అందుకనే షేర్వా చేసిన. దమ్ బిర్యానీ షేర్వా పెట్టిన. అయిపోయింది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.